వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. హైదరాబాద్లో బీచ్ ఉంటే చాలా అద్భుతంగా ఉండేదని ఎంతో మంది ప్రకృతి ప్రేమికులతో పాటు సినిమా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, కానీ ఒక బీచ్ తప్ప. ఇప్పటికే హైదరాబాద్లో షూటింగ్ జరుపుకునే చాలా సినిమాలు బీచ్ల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఒకవేళ వెళ్ళడానికి వీలు కాకపోతే కృత్రిమ బీచ్లను అరేంజ్ చేసుకునేవారు. అలా హైదరాబాద్లో బీచ్ లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా కాస్త హట్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీకెండ్ వచ్చిందంటే చాలు, చాలా మంది బీచ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే చాలా రోజుల నుంచి హైదరాబాద్కి బీచ్ తీసుకువస్తామంటూ ఎంతోమంది రాజకీయ నేతలు తమ రాజకీయ ప్రసంగాలలో హామీ ఇస్తూ వచ్చారు. పైగా వీళ్ళు హామీలు ఇచ్చిన ప్రతిసారి ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి సెటైర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ బీచ్ సెటైర్లపై అందరి నోళ్లు మూయించే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే హైదరాబాద్కి బీచ్ తీసుకొస్తామని రాజకీయ నేతలు హామీ ఇవ్వడమే కాదు, రియల్ గానే బీచ్ను తీసుకురాబోతున్నారు. ఆ మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్కి బీచ్ను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివారులో ఉండే కోత్వాల్గూడ వద్ద ఆర్టిఫిషియల్ బీచ్ అంటే కృత్రిమ బీచ్ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కోత్వాల్గూడలో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో ఈ కృత్రిమ బీచ్ని నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఈ కృత్రిమ బీచ్ ని ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం దాదాపు 225 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కృత్రిమ బీచ్ ప్రాజెక్టుని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది. చాలా మంది ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలైతే ఈ ప్రాజెక్టు కోసం 225 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో నిర్మించి తలబెట్టిన ఈ కృత్రిమ బీచ్ లో కేవలం ఇసుకతో కూడిన సముద్ర తీరం మాత్రమే కాకుండా మరింత ఎంటర్టైన్మెంట్ ఉండేలా ప్రణాళికలు కూడా ఏర్పాటు చేస్తున్నారట. హైదరాబాద్ లో కృత్రిమ బీచ్ ను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే హైదరాబాద్ ని ప్రపంచ టూరిజం మ్యాప్ లో స్పెషల్ గా నిలిపే లక్ష్యంతోనే ఈ పనికి పూనుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో వేవ్ పూల్స్, ఫ్లోటింగ్ విల్లాస్, సాహస క్రీడలు వీటన్నింటినీ కూడా లగ్జరీ వసతులతో నిర్మించబోతున్నారట. ఇప్పటికే కోత్వాల్గూడలోని ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఈ కృత్రిమ బీచ్ కోసం స్థలాన్ని కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ కృత్రిమ బీచ్ వస్తే మాత్రం హైదరాబాద్కి మరింత గుర్తింపు వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ కృత్రిమ బీచ్ ద్వారా చాలా మంది ప్రకృతి ప్రేమికులు సముద్ర తీరంలో ఉన్న అనుభూతిని పొందుతున్నారు. అలాగే హైదరాబాద్కి మరింత మంది పర్యాటకులు కూడా వస్తుంటారు. అయితే సినిమా వాళ్ళకు కూడా బీచ్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పనే తప్పింది. మరి హైదరాబాద్కి బీచ్ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.